ఒకటి షోలు చేసి ఉండొచ్చు, ఎంతో కష్టపడి వచ్చి రావచ్చు. బట్ నేను ఒక సినిమా హీరోగా చేసి థియేటర్కి వెళ్తున్నాను అంటే నన్ను నమ్మి రావడానికి అంత శక్తిని, అంత ప్రోత్సాహాన్ని ఇచ్చింది మాత్రం డెఫినెట్గా వాడు ఫ్యాన్స్ అంటాడు మిమ్మల్ని అందరినీ. సో ఫ్యామిలీ మెంబర్స్ అంటాడు. సో డెఫినెట్గా మీరు అందరూ ఇచ్చిన సపోర్ట్ నిజంగా ఆడి తరపు నుంచి వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ అలాట్. మీ సపోర్ట్ ఎప్పుడూ ఇలాగే ఉండాలి. గాలడుగు చూపించారు, సాఫ్ట్వేర్ సుధీర్కి చూపించారు. అండ్ నేను నాకు ఇన్సిడెంట్ చెప్తాను, నాకు చాలా చాలా హ్యాపీ మూమెంట్ అది. నేను ఎక్కడో అరకులో షూటింగ్ చేసుకొని 1 వీక్ తర్వాత గాలోడి సినిమా రిలీజ్ అయ్యి కిందకు వస్తున్నప్పుడు అక్కడ మాడుగుల ఒకటి ఉంటుంది ఏరియా, అక్కడ ఒక థియేటర్ ఉంది. ఆ థియేటర్లో హౌస్ఫుల్ బోర్డు చూశాను 1 వీక్ తర్వాత కూడా నేను. సో వాడు ఫ్యాన్ బేస్ వాడు సంపాదించుకున్న ఫ్యాన్స్ అంత ఎంత కాదు. సో 1 వీక్ తర్వాత కూడా అంత లవ్ చూపిస్తున్నారంటే సో డెఫినెట్గా ఈ కాలింగ్ సహస్రాకు కూడా మీ సపోర్ట్ అంతే ఉండాలి. మా విజేష్ గారు పెట్టిన డబ్బులకి మీరు తిరిగి బహుమతి ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెంకటేశ్వర్లు గారు, అలాగే చిరంజీవి గారు, మామిడి చిరంజీవి గారు, వీళ్ళ త్రయానికి మీ అండ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ వన్స్ అగైన్ ఆల్ ది వెరీ బెస్ట్ సార్, అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ మీకు. అండ్ అలాగే మా డార్లింగ్, మా అత్యంత సన్నిహితులు, మా ఫ్రెండ్, మా అరుణ్ బ్రో, ఇప్పటి నుంచి కాదు మా 3 Monkeys సినిమా, నేను రామ్ ప్రసాద్ సుధీర్ ముగ్గురు చేసిన సినిమాకి రైటర్ అండ్ ఒకటి కాదు చాలా వర్క్ చేశారు దానికి. సో ఆల్ ది వెరీ బెస్ట్ అరుణ్ బ్రో. మీరు పడ్డ కష్టం, మీరు నిరీక్షించిన సమయం ఈ సినిమా ద్వారా తిరిగి అంతే స్థాయిలో మీ రిజల్ట్ రావాలని, ఈ సక్సెస్ లైఫ్ లాంగ్ మీరు గుర్తుపెట్టుకొని అత్యంత ఉత్సాహంతో మీరు ముందుకి కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. కంగ్రాచులేషన్స్ ఇన్ అడ్వాన్స్. అండ్ మా సుధీర్ గురించి చెప్పాలి. సుధీర్, మా సుధీర్ గురించి చెప్పే ముందు డాలీషా గారు, హీరోయిన్ గారు, ఆవిడ గురించి చెప్పాలి. ఆల్ ది వెరీ బెస్ట్ అండి. మీ ఇద్దరు కెమిస్ట్రీ చాలా బాగుంది, మీ ఇద్దరు చాలా బాగున్నారు స్క్రీన్ మీద. సో డెఫినెట్గా రేపు పొద్దున ఫుల్ లెంత్ సినిమాలో కూడా మీ కాంబినేషన్ సీన్స్ అన్నీ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్. సిద్ధా, లవ్ యూరా. సో ప్రతి సినిమాకి మేము రావడం, నీ గురించి చెప్పడం, ఇది మా మామూలు అయిపోయింది. బట్ ప్రతిసారి చెప్పేంత ఒక కంటెంట్ ఇస్తున్నావు సినిమా ద్వారానో, నీ కష్టం ద్వారానో, నీ ద్వారానో. సో ఎప్పుడు నేను చూసిన ప్రతిసారి నువ్వు నీ డెడికేషన్ విషయంలో నేను చాలాసార్లు అనుకుంటా, ఇంత డెడికేషన్గా ఉంటే డెఫినెట్గా నువ్వు అనుకున్న ప్లేస్ నువ్వు వెళ్తావు. ఆ ప్లేస్ నీ కోసం ఉంది. సో ఇంతే కష్టపడు, ఇంతే డెడికేట్గా ఉండు. వన్స్ అగైన్ నేను ఒకటే చెప్పగలను, ప్రతి సినిమాకి ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. అండ్ కంగ్రాచులేషన్స్, బిగ్ హగ్, అంతే. సో అలాగే ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ గారు అండ్ అలాగే ఈ సినిమాకు పనిచేసిన ఆర్టిస్ట్ మన రవితేజ, డార్లింగ్, ఆల్ ది వెరీ బెస్ట్. ఈ సినిమా పనిచేసిన సాంకేతిక నిపుణులందరికీ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ మా వాడికి సపోర్ట్ చేసిన ఫ్యాన్స్ అందరికీ వన్స్ అగైన్ థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. రేపు ఎలక్షన్స్ కాబట్టి 30th అందరూ వెళ్ళి మీ ఓస్ని క్యాస్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. సూపర్, థ్యాంక్ యూ సీను గారు. రామ్ ప్రసాద్ గారు. ఓకే అండి. డిసెంబర్ సారీ, అత్యంత ముఖ్యమైన చెప్పాలంటే December 1 మా కాలింగ్ సహస్ర మీ థియేటర్లోకి వస్తుంది. సో మా సినిమా మీద మీ ఆదరణ, మీ లవ్ చూపించి మా సినిమాకి ఘన విజయాన్ని మీరు చేకూరుస్తారని మనస్ఫూర్తి కోరుకుంటే థ్యాంక్ యూ సో మచ్. సరే, నవ్వు వస్తుందిరా నేను చూస్తుంటే నాకు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కింద కూర్చున్న పెద్దలకి, సొమ్మగారు కాకుండా మా వేనానికి, డైరెక్టర్ గారికి, భాస్కర్ గారికి, అండ్ నెక్స్ట్ దశరథ్ గారికి, గోపి గారికి, అండ్ ప్రొడ్యూసర్ గారికి అందరికీ ఆల్ ది బెస్ట్ అండి. అండ్ సుధీర్, నీకు స్పెషల్గా ఆల్ ది బెస్ట్ రా. ఇండియా మ్యాచ్ అవుతుంది, ఇండియాకి వెళ్ళాలి కంపల్సరీగా. అండ్ నెక్స్ట్ మా సుధీర్ని చూస్తుంటే సుధీర్కి గర్వం కాదు, ఇంట్లో వాళ్ళకి కాదు, సుధీర్ ఫ్రెండ్స్ అయినందుకు మాకు గర్వంగా ఉంటుందండి. ఫస్ట్ అరే ఇది మా ఫ్రెండ్ రా, మా ఫ్రెండ్ ఇప్పుడు హీరో అయ్యాడు రా అంటే వర్క్ చేయమంటే ఆల్మోస్ట్ మీ ముగ్గురు కలిసి 10 years వర్క్ చేసాం. నేను ఎప్పుడైనా ప్రౌడ్గా చెప్పుకుంటాను, ఆడు హీరో ఏంట్రా, నేను రాస్తే పంచులు చెప్పాడు, నా చిన్న గర్వం ఉంటుంది నాకు ఎప్పుడు. ఎందుకంటే ఆ ముగ్గురం కలిసి ఆ బాడీ మేము వర్క్ చేసాం, చాలా ప్రౌడ్గా ఉంటుంది రా, నువ్వు ఇప్పటికి హీరో అయ్యావు. సో ఎప్పటికైనా నేను కూడా నీతో ఒక ఇన్ని రోజులు బుల్లితెర మీద డైలాగులు రాసి మనం వర్క్ చేసాం, బిగ్ స్క్రీన్లో కూడా నీతో వర్క్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎప్పటికైనా పక్కా చేస్తా.
అండ్ కమింగ్ టు ద కాలింగ్ శాస్త్ర, అసలు మావాడు కాలింగ్ శాస్త్రే కదండి. సరస్వతి, సునీత అందరికీ కాల్ చేస్తుంటాడు. యాక్చువల్గా నెక్స్ట్ మీరు పార్ట్ 2, 3 చేయాలంటే బోల్డ్ పేర్లు ఉన్నాయి, మనకి నెంబర్లు ఉన్నాయి, నెంబర్లు కూడా ఇస్తాం మీకు. ఇందాక స్టార్టింగ్లో ఎవరో ఒక అతను కార్పెంటర్ వచ్చాడు, ఏడు అతను రంపం పట్టుకొని లేడా? ఇక్కడే ఉన్నావా? హాయ్, ఏం భయ్యా వర్క్ అయిపోయిందా? మా సీనియర్ ఇంట్లో మంచం వర్క్ ఉంది, చిన్న కొంచెం సెట్ చేసి పెట్టవచ్చు. రామ్ ప్రసాద్ గారు, ఏమా బాగున్నావా? మీరలా నా మనిషిని అవమానించడం నాకు నచ్చలేదు. ఎవరిని, మిమ్మల్ని అతన్నా? నా మనిషిని. అదే మంచి వర్క్ ఇచ్చారండి, కార్పెంటర్ వర్క్. ఇంకేం కావాలి? అది కార్పెంటర్ వర్క్ కాదు, ప్లంబరా? నా ఇంటికి మీ ఎముకలతో మనోడు డోర్లు మంచాలు చేయించుకుంటా. లాక్డౌన్లో పెట్టుకుని మాస్కులు ఇంకా వాడుతున్నావు నువ్వు? కరోనా వెళ్ళిపోయి చాలా లేదు, ఇంకా మాస్కులు వాడుతున్నాడు. గుడ్, హెల్త్ మీద మంచి ఇది ఉంది, కానీ నువ్వే అందరిని చంపా. రామ్ ప్రసాద్ గారు, చెప్పమ్మా. కాలింగ్ సహస్ర సినిమా షూట్ కి ఒక రోజు నైట్ మీరు వచ్చి ఏం చేశారో గుర్తుందా? సుధీర్ గారు చెప్తాడు. నైట్ ఆటింగ్ కలిసే ఉన్నాం కదా, అని అడగచ్చు కదా, అని అడుగుతాం ఎందుకు? ఏం చేశారో అందరికీ చెప్పాలి. నేనా? యాక్చువల్గా ఇంట్లో మా మిస్సెస్ ఊరు వెళ్తే ఆడికి ఫోన్ చేశా, అరే ఆకలేస్తుంది అన్న, అంతే. లొకేషన్కి వచ్చారా, హ్యాపీగా కలిసి తిందాం అంటే వెళ్ళాను. మంచిగా ప్రొడక్షన్ ఫుడ్ నిజాలు చెప్పేస్తున్నాడు రేడు. ఊరే యాక్చువల్గా జరిగింది చెప్తున్నాడు రేడు. నిజంగానే లొకేషన్కి వచ్చి ఆవిడే, ఆ అమ్మాయిని కదా ఎవరు ఇప్పుడు బ్యాక్ సైడ్ నుంచి మాట్లాడుతుంది, ఆవిడే ఫుడ్ పెట్టింది మా అందరికి. అంటే ఇప్పుడు ఓన్లీ ఫోన్ చేయడానికి వెళ్ళారు. అవును, ఇప్పుడు కూడా మొన్న గాలోడ్ షూ, ఇది గోడ్ సినిమా షూటింగ్ వెళ్తుంటే ఫోన్ చేస్తుంటా, ఏంట్రా మధ్యాహ్నం ఏంటంటే మటన్ అయితే వస్తాను ఆగంటుంటా. మా ఫ్రెండ్షిప్ అది. ఇందాక నేను కనిపించినప్పుడు ఏమన్నారు? ఏమన్నాను? నిన్నేమనలేదే, నీ నెంబర్ కూడా లేదు నా దగ్గర. అవ్వగానే నా కారు ఎక్కాయి అన్నారుగా. కారు ఎక్కేమంటే నా కారులో కాదు, కారు పైకి ఎక్కే అన్న. ఎవరు వస్తున్నారు గెస్టులు? ఓకే, శాస్త్ర సాటిస్ఫైడా? శాస్త్ర ఓకేనా? ఇంకేమైనా? ఇంకా లేదు, కొన్ని అడగాలి. తర్వాత అడుగుదాం, ఇప్పుడు షూటింగ్ అయిన తర్వాత. సో జేడి చక్రవర్తి గారు, హార్డీ వెల్కమ్ టు యూ సార్. ఎస్, కాలింగ్ సహస్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ కి విచ్చేసిన జేడి చక్రవర్తి గారికి స్వాగతం, సుస్వాగతం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్ సార్. సహస్ర, మరి గెటప్ సీను గారిని మాట్లాడించవా? మరి ఆయన ఎందుకు వదిలేసినట్టు? నాది అయిపోయిన తర్వాత కంపల్సరీ మాట్లాడేద్దాం. జేడి చక్రవర్తి గారికి వెల్కమ్ చెప్తున్నారు కదా, కో-యాంకర్ సార్. రెస్పెక్ట్ ఇస్తున్నాను. ఓకే సహస్ర, నాది అయిపోయింది. గోస్ట్ యాంకర్ సార్, బ్యాక్ సైడ్ ఉంది ఆవిడ. వెల్కమ్ జేడి చక్రవర్తి గారు. సహస్ర ఇస్ కాలింగ్, సహస్ర ఇస్ ఆన్ కాల్. సార్ కు మైక్ ఇవ్వండి చెప్తా. ముందు నేను గెటప్ శ్రీనుతో మాట్లాడతాను. అండ్ కమింగ్ టు ద కాలింగ్ శాస్త్ర, సో సినిమా సార్ బ్యాక్ సైడ్ ఉన్నది గోస్ట్ యాంకర్ సార్. నాకు డౌట్ రామ్ ప్రసాద్, చెప్పండి సార్. గోస్ట్ బ్యాక్ ఎందుకు ఉండాలి? ఆవిడకి పేమెంట్ లేదు సార్, ఆవిడకి పేమెంట్ లేదు ఈరోజు. కాదు, గోస్ట్ పక్కన ఉండొచ్చు. నా పక్కన గోస్ట్ లేదు, నా పక్కన ఏంజల్ లేదు సార్, గోస్ట్ బ్యాక్ ఉంది, అక్కడ ఒక ఈవెంట్ జరుగుతుంది, అటు కెమెరాలు ఉన్నాయి, అటు ఒక ఈవెంట్ చేసుకుంటుంది సార్. అటు లేదు, అంటే నేను మొత్తం ఫినిష్ చేయని, నేను సుమన్ చూస్తే గోస్ట్ అనుకున్నారేమో, తను ఏంజలే. సో ఎస్, ఇప్పుడే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ప్రదీప్ గారు వచ్చేసారు. ప్రదీప్ గారు, హార్టీ వెల్కమ్ టు యూ. ఇప్పుడు బానే ఉన్నా? ఎస్ సార్. అమ్మా తొందరగా అదే. ఓకే, అవినాష్ గారు ఆగండి, విష్ చేసి చెప్పొద్దాం ఆవిడకి. చెప్పండి. అండ్ మా సుధీర్ గారు ఫస్ట్ సాఫ్ట్వేర్ సుధీర్ని మంచిగా హిట్ చేశారు, గాలోడ్ని హిట్ చేశారు, అలాగే మా కాలింగ్ శాస్త్రాన్ని. అరే మాకన్నా నీ ఫ్యాన్స్ ముందు హిట్ చేస్తారు ఆ సినిమాని. సో నమ్మకం నాకుంది. సో ఆల్ ది బెస్ట్. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలి, ప్రొడ్యూసర్ మంచి డబ్బులు కావాలి, నీకు ఇంకా మంచి పేరు రావాలి, ఇంకా మంచి హైట్స్ ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. అవినాష్ గారు. అందరికి గుడ్ ఈవినింగ్. ముందుగా ఇక్కడ విచ్చేసినటువంటి అందరికీ, గెస్ట్లకు అందరికీ వెరీ గుడ్ ఈవినింగ్ అండి. అండ్ మీడియా మిత్రులకు అందరికీ
థ్యాంక్ యూ సో మచ్. అండ్ సుధీర్ అన్న విష్ ఆల్ ది బెస్ట్. ఈ సినిమా సుడిగాలి కంటే ఇంకా పెద్ద హిట్ అవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మరెన్నో సినిమా ఎందుకు అవుతాను సారీ గాలుడు గాలుడు అంటే మాకు ఇంకా స్క్రీన్ పైన గుర్తొస్తుంది. ఇంకా సుడిగాలి సుధీర్ అన్న మీకు గాలుడు సినిమా మంచి హిట్ అయ్యింది, అలాగే ఇది ఇంకా పెద్ద హిట్ అవ్వాలి. ఇప్పుడు ఒక్క నిమిషం, మీరు అందరూ మీతో మాట్లాడుకుంటున్నారా మా కోసం మాట్లాడుతున్నారా? సరే ఏంటంటే ఈ స్పీకర్లు మన పక్కన పెట్టారు సార్, మనకి వినపడకుండా వేరే వాళ్ళకి వినపడుతుంది. కాదు, మీరు పైన మీరు నలుగురు మాట్లాడినట్టయితే చెప్పండి, మీరు అయిన తర్వాత మేము మా వాడికి ప్రాంప్టింగ్ ఉండాలి సార్ మధ్యలో కొంచెం అంతే. సార్ మాకు సిన్సియర్గా మైకులు ఇచ్చినప్పుడు ఒకటే ఏదైనా కామెడీ చేయండి అన్నారు సార్, మాట్లాడమని పిలవలేదు సార్ ఇక్కడికి అసలు. అయితే అయిన తర్వాత కామెడీ అని వేలు నేపండి. మరి కామెడీ ఎక్కడ అడగచ్చు మీరు? కాదు, మీరు నలుగురిగా రాఘవకి మైక్ ఇవ్వరే? ఏమయ్యా రాఘవ, నీకు మైక్ ఇవ్వరే? రాఘవారు ప్రిపేర్ అవుతున్నారు సార్, లోపల మనసులో అనుకుంటున్నారు ఏం మాడదామని అంతే. అన్న విష్ ఆల్ ది బెస్ట్ సార్, విష్ ఆల్ ది బెస్ట్. సుధీర్ అన్నకి చెప్తున్నాను సార్, చెప్పు. ఆల్ ది బెస్ట్ అన్న. ప్లీజ్ అందరు సపోర్ట్ చేయండి మా అన్నకి, ఎన్నో సినిమాలు చేయండి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అన్న. ఆల్ ది బెస్ట్ అన్న, థ్యాంక్ యూ. అదేంటి లాస్ట్లో రామ్ ప్రసాద్ చూసావు? అడిగి ఎవరికి ఆల్ ది బెస్ట్, ఏ సినిమాకి వచ్చా కూడా తెలియదు అడిగి. పార్టీ అని చెప్పా వచ్చేసాడు, ఫంక్షన్ తెలిసిన తర్వాత ఏం చేయాలి అర్థం ఉండదు అడిగి. ఇప్పుడు నైట్ అయిన తర్వాత పార్టీ కోసం వచ్చాడు యాక్చువల్గా గాడు. ఆడికి మీకు ఆల్ ది బెస్ట్ చెప్తున్నాడు, నాకు ఆల్ ది బెస్ట్ చెప్తున్నాడు, ఆడికి ఆల్ ది బెస్ట్ చెప్తున్నాడు. సపోర్ట్ చేయమంటాడు, ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి ప్లీజ్. అదే నాకు ఆ సపోర్ట్ అవసరం. అంటే నైట్ పార్టీ ఉంది సార్, దానికి ఆల్ ది బెస్ట్ చెప్పాను. నాకెందుకు చెప్పావు సార్? నాకెందుకు చెప్పావు? ఆల్ ది బెస్ట్ సుధీర్ అన్న ఇలా పెట్టి చెప్పాను సార్. ఆల్ ది బెస్ట్ సుధీర్ అన్న ఇలా పెట్టాను సార్. ఆల్ ది బెస్ట్ సార్ సుధీర్ అన్న. థ్యాంక్ యూ. అండ్ విచ్చేసిన ప్రతి ఒక్కరికి చక్రవర్తి గారు, జేడి చక్రవర్తి గారు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఎందుకు? అంటే మీరు మా అన్న ఫంక్షన్కి వచ్చారు కదా, థ్యాంక్స్ చెప్తారా? థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్స్ ఆల్ ది బెస్ట్. మీకు ఏది కావాలంటే అది తీసుకోండి సార్. ఆల్ ది బెస్ట్ మంజుష గారు. నువ్వు ఏం కావాలంటే తీసుకో, నువ్వు అనకూడదమ్మా, తప్పుగా ఉంటుంది. రెండే ఆప్షన్స్ ఇచ్చారు సార్ మీకు. ఓకే నా వల్ల ఆల్ ది బెస్ట్ అండి మంజుష గారు. మీన్వైల్ మా సుమా గారు మీరు తొందరగా పిలిస్తే మాట్లాడతాను. అవును. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్ సుమా గారు. అండ్ ఒరే ఎల్రా కొంచెంసేపు కంగ్రాట్స్ చెప్తాడు మళ్ళీ అందరికి. వెళ్ళు. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. రాఘవ్ గారు ప్లీజ్. మీరు అందరూ అవినాష్ నీకు 2 మైకులు ఇచ్చారు రాఘవ. ఇక్కడికి కూడా నీ యూట్యూబ్ ఛానల్ కెమెరాస్ తీసుకొచ్చావా? లేదమ్మా, నేను ఎన్ని ఫోన్లో తీసుకుంటాను. ఏది వదలవు కదా, అన్ని వీడియోస్ తీసి పెట్టుకుంటావు. ఎవరిని వదల? మీరు ఎక్కడున్నారు? నన్ను చూడాలనుకుంటున్నావు కదా. అవునండి, నెంబర్ ఇస్తే సరిపోతుంది చాలు. డిసెంబర్ 1వ తారీఖున నీ ఫ్రెండ్ ఫోన్లో నా నంబర్ ఉంటుంది. ఓ కరెక్టే. ఫస్ట్ అక్కడి నుంచి రావాలి స్టార్ట్, దాని తర్వాత లైన్గా అంటే ఫ్రెండ్స్గా. అంటే శాస్త్ర అవినాష్ని కాల్ చేయమని అడుగుతున్నా. సారీ ఆల్ ది బెస్ట్ తినన్నా. ఆల్ ది బెస్ట్.